ZB9 న్యూస్ కి స్వాగతం। సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడుతున్న కాలుష్యంతో పెగడపల్లి గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రికుల సంతోష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు। సింగరేణి యాజమాన్యం 2009లో భూసేకరణ సమయంలో ఉరికిని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని మీకు అన్ని విధాలుగా అండగా ఉంచామని చెప్పి ఇప్పుడు చేతులు ఎత్తేశారని, ఇప్పుడు ఊరిని పట్టించుకునే నాదులే లేరని, మరొక 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం పునరుద్ధరణకు సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టిందని, గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో, ప్లాంట్ నిర్మాణం నుండి నీటి వరకు కూడా గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయకపోవడం ఏంటని డిమాండ్ చేశారు। ప్రజా అభిప్రాయ సేకరణ మరొకసారి సేకరించారని జిల్లా కలెక్టర్ కి తెలియజేస్తున్నామని, ఈ గ్రామంలోని గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అభిప్రాయం సేకరించి వారి డిమాండ్స్ నెరవేర్చాలన్నారు। పెగడపల్లి గ్రామంలో పవర్ ప్లాంట్ వల్ల చాలా మందికి అనారోగ్యం పాలైనారు। మరి 2009లో మా భూసేకరణ జరిగినప్పుడు మాకు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే, ఈ విలేజ్ని తీసుకుంటాం, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని చెప్పిన అధికారులు మరి ఈ రోజున దాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు। మరి పెగడపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా డస్ట్ ప్రాబ్లం బాగా ఉంది। ఇప్పటికే చాలా మంది అధికారులకు చెప్పడం జరిగింది, అయినా ఎవరు పట్టించుకోవడం లేదు। మరి నిన్న రాత్రి మాత్రం చాలా విపరీతమైన డస్ట్ పడి ఈ వెహికల్స్ ఇలా ఉన్నాయంటే మరి చెట్ల పరిస్థితి, ఇవన్నిటి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఒకసారి గమనించాలి। పెగడపల్లి ప్రజలందరూ కూడా మరి ఏకమై మరి ఎంత పెద్ద యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను। ఎందుకంటే మనం పవర్ ప్లాంట్కి పోయి ఉద్యోగం చేస్తే మనకు వచ్చే జీతం 10-15 వేల రూపాయలు అయితే, ఇంట్లో ఒక్కరు అనారోగ్యం పాలైనారంటే కనీసం హాస్పిటల్ పోతే 20 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది। అంటే అదనంగా ఇంకో 5 వేల రూపాయలు మన జేబులకెళ్లే పోవడం జరుగుతా ఉన్నది। కాబట్టి అధికారులు దీనిపైన స్పందించి వెంటనే చర్యలు తీసుకుని మా యొక్క గ్రామాన్ని తీసుకోవడమా, లేకపోతే మాకు ఇంకేమన్నా తక్షణమే ఉపశమనం కలిగించేటువంటి రీతిలో ప్రవర్తించాలి। ఎందుకంటే సింగరేణి యాజమాన్యం మాకు దత్తత గ్రామంగా ప్రకటించింది, కాకపోతే ఇప్పటి వరకు కూడా ఎలాంటి వసతులు చేయలేదు। దీనివల్ల చాలా నష్టపోతా ఉన్నాం పెగడపల్లి ప్రజలందరం కూడా। ఖచ్చితంగా పెగడపల్లి ప్రజలకు న్యాయం చేయాలి, లేకపోతే ఇది ఎంత తీవ్రమైన ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం। ఎందుకంటే మా ప్రాణాలే ముఖ్యం కాబట్టి, ఇక ప్రాణాలు పోతుంటే ముండి మేమేం చేస్తాం, దానికోసం మేము ఎంతటికైనా సిద్ధపడున్నాం। ఇది అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం। ఖచ్చితంగా మీరు ఈ 2-3 రోజుల దీని మీద మా గ్రామ పంచాయతీకి ఏదో ఒకటి చెప్పకపోతే ఖచ్చితంగా మేము గేటు దగ్గర పెద్ద మొత్తంలో ధర్నా చేస్తామని కూడా సింగరేణి యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాం।